ఓటీటీ ప్లాట్ఫామ్ పెరుగుతున్న ఈ రోజులో వివాదాస్పద వెబ్ సిరీస్ సంఖ్య కూడా పెరుగుతుంది. ఇటీవల దర్శకుడు దేవకట్ట కిరణ్ జయకుమార్ రూపొందించిన మాయాసభ వెబ్ సిరీస్ తీవ్ర వివాదంలో చిక్కుకుంది. ఇందులో మాజీ ప్రధాని ఇందిరాగాంధీపై చేసిన అభ్యంతరకర వ్యాఖ్యలు, అలాగే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పోలిన పాత్రలను చిత్రీకరించిన తీరుపై పెద్ద ఎత్తున చర్చకు దారితీస్తుంది. మాయాసభ వెబ్ సిరీస్లో ఒక పాత్ర ఇందిరాగాంధీని ఉద్దేశించి పోలీసులను నాయకుల మీదకు పంపించి విద్యార్థులను ప్రజల మీదకు పోలించిన డాష్ అని వ్యాఖ్యానించడంపై తీవ్ర విమర్శలు వెలువడుతున్నాయి. ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో రాజకీయ వర్గాల్లో తీవ్ర ఆగ్రహానికి కారణమవుతున్నాయి. చాలా మంది ఈ వ్యాఖ్యలను తక్షణం తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు. ఒక మాజీ ప్రధాని గురించి ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు వాడడం ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమని పలువురు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు ఈ వెబ్ సిరీస్లో చంద్రబాబు నాయుడుని పోలిన ఒక పాత్ర ఒక రికార్డింగ్ డాన్స్ని ప్రేమించి ఆమెను ఇంటి నుంచి తీసుకువెళ్లి పెళ్లి చేసుకుంటానని చూపించారు. ఈ కథనంపై ప్రేక్షకులు ఇది నిజ జీవితం ఆధారంగా చేసుకుని తీసిందే అని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇది రంగస్థల నటీమణులను ఉద్దేశించి చేసిన కల్పన అయి ఉండొచ్చని చర్చలు జరుగుతున్నాయి. అయితే దర్శకుడు ఇది పూర్తిగా కల్పిత కథ అని వివరణ ఇచ్చినప్పటికీ పాత్రల చిత్రీకరణ తీరుపై విమర్శలు ఆగడం లేదు. అయితే దర్శకుడు ఇది పూర్తిగా కల్పిత కథ అని వివరణ ఇచ్చినప్పటికీ పాత్రల చిత్రీకరణపై విమర్శలు ఆగడం లేదు. ఈ మూవీ రాజకీయ నాయకుల వ్యక్తిగత జీవితాలను ఆధారంగా చేసుకుని తీశారని విమర్శలు వస్తున్నాయి. ఇలాంటి చిత్రాలను సృజనాత్మకంగా కాకుండా రాజకీయ దురుద్దేశానికి కూడినవిగా చాలామంది భావిస్తున్నారు. రాజకీయ నాయకులు, ముఖ్యంగా మాజీ ప్రధాని వంటి జాతీయ నాయకుల గురించి అనుచితంగా మాట్లాడేందుకు సెన్సార్ బోర్డు లేదా సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ తక్షణమే చర్యలు తీసుకోవాలని పలువురు ప్రముఖులు డిమాండ్ చేస్తున్నారు. వ్యక్తిగత దూషణను క్రియేటివిటీ పేరుతో ప్రోత్సహించడం సరికాదని, ఇది ప్రజాస్వామ్యానికి మంచిది కాదని వారు అంటున్నారు. మాయాసభ వెబ్ సిరీస్పై త్వరలోనే అధికారిక ప్రకటనలు, కేసులు నమోదయ్యే అవకాశం ఉందని భావిస్తున్నారు.